క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారము ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము కీర్తనాకారుడు గొప్ప ప్రవక్త అయినటువంటి దావీదు గారు రచించినటువంటి సంకీర్తన 43వ అధ్యాయము మొదటి 4 వచనములు ఈరోజు మనము ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున సజీవులముగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా, మీ వాక్యమును ధ్యానించిన ఎండగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత 2 దినాలుగా ఒక వార్త ఇంటర్నెట్లో అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటి మీద హల్చల్ చేయడము మనము చూస్తున్నాం. అదేంటంటే, ట్రంప్ గారి వ్యక్తిగత సహాయకుడు, సలహాదారు, అత్యంత సన్నిహితుడు అయినటువంటి చార్లెస్ కిర్క్ అనేటటువంటి ఒక యువకుడిని ఉదా యూనివర్సిటీలో జరిగేటటువంటి ఒక ప్రసంగంలో ఒక దుండగుడు కాల్చి చంపటము జరిగింది. సో అదొక మీడియా వాళ్ళకి అదొక వార్త. ఇక దాన్ని పట్టుకొని ఆయా మీడియా వాళ్ళు వాళ్ళ యొక్క సొంత నేరేషన్ని వండి వార్చి అనేక కథనాలుగా అనేక దేశాల్లో దాని గురించి వాళ్ళ కథనాలు, వాళ్ళ నేరేషన్ని చెప్పుకోవడం అనేది మనము చూస్తూ ఉన్నాం. అయితే వాస్తవానికి అసలు ఏం జరిగింది, అతను ఎందుకు చంపబడ్డాడు అన్న విషయాలను గురించి మనము ఆలోచించాలి. అంటే అతను చాలా చిన్న వయసు, 1993వ సంవత్సరంలో అతను జన్మించడం జరిగింది. 2025వ సంవత్సరంలో అతన్ని చంపటము జరిగింది. అంటే దాదాపుగా 31 సంవత్సరాలు మాత్రమే ఆయన బ్రతికినట్లుగా మనకు అర్థమవుతుంది. మరి ఇంత చిన్న వయసులోనే అతను చంపబడటానికి కారణం ఏంటి అని
మనము లోతుగా పరిశీలించి దీని గురించి ఆలోచించినట్లయితే, అతను ఒక సాంప్రదాయ అమెరికన్ రిపబ్లికన్ కుటుంబంలో పుట్టిన అతని కుటుంబము ఉగ్గుపాల నుంచి అతనికి దేవుని వాక్యమును నేర్పిస్తూ వచ్చింది. అతను చదువుతో పాటు దేవుని వాక్యాన్ని కూడా సమాంతరంగా అంటే ప్యారలల్గా చదువుకుంటూ వెళ్ళి దేవుని వాక్యములో మరింతగా ఆయన నిమగ్నమైపోయి, చదువు విజ్ఞానము అన్నింటికంటే దేవుని వాక్యము గొప్పదని, ఆ వాక్యము అందరూ తెలుసుకోవాలని, ఆ వాక్యము ద్వారానే అందరూ దేవుని యొక్క నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని కనుక్కుంటారని, ఆ వాక్యమే సత్యమని, ఆ సత్య మార్గములో నడిచిన వారు క్షేమంగా గమ్యానికి చేరుతారనేటటువంటి ఉద్దేశము కలిగిన వాడై ఆ నిర్ణయాన్ని అందరికీ ప్రకటించే పనిలో ఆయన ఉన్నాడు. ఆయా యూనివర్సిటీల్లో సదస్సులు సమావేశాలు ఏర్పరచి విద్యార్థులకు సత్య మార్గం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, సత్యము మనల్ని స్వతంత్రులనుగా ఎట్లా ఉంచుతుంది, ఈనాడు అనేక రకాలైనటువంటి విపరీత ధోరణులు మనము అవలంబిస్తున్నాము, ఇది దేవుని వాక్యానికి విరుద్ధము, వ్యతిరేకము, స్వలింగ వివాహాలు పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు చేయరాని దుష్కార్యములు చేయుచున్నారు, ఇది తప్పు, ఇలా బ్రతకకూడదు, జంతువులు కూడా ఇలాగా బ్రతకవు, జంతువులు కూడా దేవుడు నిర్ణయించిన కట్టడ చొప్పున ఆడ మగ మాత్రమే సంతానోత్పత్తి చేస్తాయి, కానీ మనుషులకు ఏమైంది, అపవాది చేత పీడింపబడుతూ అపవాది యొక్క బానిసత్వానికి లోనైనటువంటి మనుషులు స్వేచ్ఛ పేరుతో, స్వతంత్రం పేరుతో విశృంఖలమైన జీవన విధానాలను అవలంబిస్తున్నారు అనేటటువంటి ప్రచారాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా, అలాగే అనేకమైనటువంటి యూనివర్సిటీల్లో ఆయన ఈ రకమైనటువంటి ప్రసంగాలను చేస్తూ పాప బంధకముల నుంచి యువత ఎలా బయటపడాలి, ముఖ్యంగా మోహము, శారీరక వాంఛ, అవాంఛనీయమైనటువంటి శరీర కోరికలు, ఇలాంటి వాటి మీద ఆయన ప్రసంగిస్తూ విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ వారిని దేవునికి దగ్గర చేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నటువంటి తరుణంలో అపవాది అనుచరులు మనుషులను సత్యమార్గము వైపు మళ్లించేటటువంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటూ, ఈ కార్యక్రమము ఇలా కొనసాగితే అందరూ సత్యమును తెలుసుకొని అందరూ పరిశుద్ధులైపోతే మరి నా మిషన్ ఫెయిల్ అయిపోతుంది కదా అని అపవాది తనకంటూ ఒక గ్రూపును ఏర్పరచుకొని అందులోకి వచ్చిన వారిని శోధిస్తూ తనదైనటువంటి లౌకిక జ్ఞానమును వారికి నింపి, దైవ వ్యతిరేక భావజాలాన్ని వారికి నింపి, దైవ కార్యక్రమాల్లో ఉన్న వారిని మట్టుపెట్టించే ప్రయత్నంలో భాగంగా ఈ చార్లెస్ కిర్క్ అనేటటువంటి దేవుని పని చేసేటటువంటి ఒక యోధుడిని చంపించేసినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆ చంపిన వ్యక్తి కూడా చాలా చిన్నవాడు, దాదాపుగా 20-21 సంవత్సరాల వయసు వాడు. అతనికి ఏమీ తెలియదు, ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియదు, ఇక బైబిల్ పరిజ్ఞానం అయితే అంతకంటే లేదు. అలాంటి కుర్రవాడిని బ్రెయిన్ వాష్ చేసి అతని చేత చంపించారు అపవాది అనుచరులు. అతని పేరు ఏమిటి అంటే టేలర్ రాబిన్సన్. సంఘటన జరిగిపోయిన తరువాత అతని తల్లిదండ్రులే స్వయంగా అతన్ని పోలీసులకి అప్పగించినట్లుగా మనము వార్తల్లో చూస్తున్నాం. చూడండి, ఎవరైనా సరే దేవుని కార్యార్థమై ముమ్మరంగా దేవుని పని చేస్తున్నప్పుడు అపవాది కూడా అంతే ముమ్మరంగా దేవుని వ్యతిరేక
ఆత్మలను లేదా దేవుణ్ణి వ్యతిరేకించే మనుషులను వెంట పెట్టుకొని దేవుని కార్యాన్ని ఏదో ఒక విధంగా ఆపే ప్రయత్నం చేస్తుంది ప్రియులారా. కాబట్టి మనము దేవుని పనిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అపవాది మనకి మ్యాపింగ్ వేసి ఉంటుంది అన్న విషయాన్ని గుర్తెరిగి మనము దేవుని పనిలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే విషయాన్ని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. ఇక్కడ దావీదు గారు కూడా దేవుడి పనిలో నిమగ్నమై ఉన్నవాడు. దేవుని పక్షాన నిలబడి గొలియాత్ అనేటటువంటి యోధుణ్ణి మట్టుపెట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను భూమి నలుచెరుగులా చాటినవాడు. అలాంటి దావీదు కూడా ఆయన భక్తి లేని జనము ఆయన పక్షమున జనముతో ఆయన పక్షమున వ్యాజ్యమాడమని దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే దావీదు గారి యొక్క పనిని కూడా హర్షించినటువంటి, ఒప్పుకోనటువంటి వారు అతని చుట్టూనే ఉన్నారు అని దావీదు గారికి తెలుసు. అంటే ఉదాహరణకి ఎవరో కాదు, దావీదు గొలియాతును చంపినందుకు దావీదుకి ప్రైజ్ మనీ అనౌన్స్ చేసినటువంటి సౌలే దావీదుకు వ్యతిరేకంగా దావీదును చంపాలని దాదాపుగా 16 సార్లు ప్రయత్నించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పనిలో ఉంటే ఆ దేవుని పనిని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి అని సాతాను సర్వశక్తులా ప్రయత్నిస్తుంది. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నన్ను విడిపించుదువు అని దావీదు గారు దేవునికి మొరపెట్టుచున్నాడు. ఈనాడు చార్లెస్ కిర్క్ గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన నేను చేసే పని ఎంత గొప్పదో, దానికి ఎంతమంది శత్రువులు తయారవుతారో అని ఆలోచించలేదు. ఆయన చేసే పనిలోనే ఆయన నిమగ్నమై ముందుకు వెళుతున్నాడు. కానీ అపవాది ఏం చేసింది? కపటము కలిగి తనకంటూ ఒక గ్రూపును ఏర్పరచుకొని ఆయనను దొడ్డిదారిన చంపివేయటం మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఆయన దేని గురించి పోరాడాడు అంటే చీకటిలో ఉన్నటువంటి ప్రజలను వెలుగులోనికి తీసుకురావటానికి. ఏమిటా వెలుగు అంటే దేవుని వెలుగు. ఈనాడు మనం ఏర్పరచుకున్నటువంటి వెలుగులు తాత్కాలికమైనవి. సూర్యుడైనా చంద్రుడైనా మనము ఇళ్లల్లో వాడేటటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టినటువంటి బల్బుల వెలుగులైనా సరే అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. ఈవెన్ సూర్యుడు కూడా కొంతకాలం మాత్రమే ఉంటాడు. ఒక రోజున సూర్యుడు వెలిగీయడం మానేస్తాడు ప్రియులారా. కానీ మనము నమ్మినటువంటి మన దుర్గమైనటువంటి దేవుడు నిత్య వెలుగు. ఇలాంటి సూర్యుడులు 1,000,000 మంది కలిసినా సరే ఆ వెలుగుకు సరిసాటి కావు. అలాంటి గొప్ప వెలుగు మనము నమ్మినటువంటి మన రక్షణకర్త అయిన దేవుడు. అలాగే నీ సత్యము బయలుదేర చేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. మనము ఒక మార్గాల్లో వెళ్ళాలి, ఒక లక్ష్యానికి మనము చేరుకోవాలి అంటే చీకటిలో ఉన్నటువంటి మనము ఎలా ప్రయాణించగలము? వెలుగుంటేనే ప్రయాణించగలము. చీకటిలో ఉంటే ఎటు వెళ్తున్నామో తెలియదు. మనం అనుకున్న చోటికి వెళ్ళలేము. ఎందుకంటే మనకు దారి తెలియాలి కదా. దారి తెలియాలి అంటే దారి కనపడాలి. దారి కనపడాలి అంటే వెలుగు ఉండాలి. వెలుగు ఉంటేనే ఆ వెలుగు ఆ దారి మీద పడి రిఫ్లెక్ట్ అయి మన రెటీనాను చేరినప్పుడే ఆ దారి మనకు కనపడుతుంది.
మరి చీకట్లో ఉన్నవాడికి ఏమీ కనపడదు, కాబట్టి వాడు వెళ్తున్నాడో తెలియదు. ఆ చీకటిలో ఉన్న వారిని వెలుగు వైపు నడిపిస్తున్నారు చార్లెస్ కిర్క్ గారు. శరీర సంబంధమైన కోరికలతో, నిత్య వాంఛలతో చీకటిలో మగ్గిపోతూ, స్వతంత్రము లేక పాపానికి బానిసలై, స్వేచ్ఛ పేరుతో విశృంఖలత్వానికి బానిసలైనటువంటి యువకులను, యువతులను, విద్యార్థులను ఆయన తనదైనటువంటి దేవుని మాటలతో వారికి దేవుని వెలుగును వారికి ప్రకటించి చీకటిలో నుంచి వారిని బయటికి తెచ్చే ప్రయత్నము చేస్తుంటే అపవాది ఏం చేసింది? తన అనుచరుడితో చంపించి వేసింది ప్రియులారా. ఆ తరువాత ఆ కుర్రవాడు పశ్చాత్తాప పడినా కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే జరగాల్సిన కార్యక్రమం జరిగిపోయింది. అఫ్కోర్స్ చార్లెస్ కిర్క్ గారు చనిపోతే అలాంటి వారు ఇంకా వస్తారు, బయలుదేరుతారు. కానీ అపవాది ప్రయత్నము ఎంత సిన్సియర్గా ఇక్కడ చేసింది అనేది మనము ఇక్కడ గుర్తించాలి. అయితే దావీదు గారు చెప్పినటువంటి వెలుగు, దావీదు గారు ప్రకటించినటువంటి సత్యము బయలుదేరజేయుము అంటున్నారు. అంటే సత్యం అనేది, వెలుగు అనేది బయలుదేరలేదు. ఎందుకు బయలుదేరలేదు? అది ఎక్కడుంది అప్పుడు అంటే, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని పోవును, నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను తోడుకొని వచ్చును. ఆయన పరిశుద్ధ స్థలము, ఆయన పరిశుద్ధ పర్వతము, ఆయన నివాస స్థలములో ఆయన వెలుగు, ఆయన సత్యము ఉన్నది. ఏంటది? ఆయన వెలుగు ఏమిటి? ఆయన సత్యం ఏమిటి? అది ఆయన నివాస స్థలంలో ఉంది. మరి ఆయన నివాస స్థలం ఎక్కడ ఉంది అన్న విషయాలను మనము ప్రశ్నించుకున్న నాడు బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్లో వచ్చేటటువంటి ప్రశ్నలకు బైబులే మనకు సమాధానము తెలియచేస్తుంది ప్రియులారా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఆ వెలుగు, ఆ సత్యము ఎక్కడ ఉంది, ఎవరు ఆ వెలుగు, ఆ సత్యము అన్న విషయానికి యోహాను గారు సమాధానం ఇవ్వటం మనము చూస్తున్నాం. ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అద్వితీయ కుమారుడే అన్న చోట 2 అనే అంకె వేసి జనితైక కుమారుడే అని రాయడం మనము చూస్తున్నాము. అంటే ఆయన ద్వారా, ఆయనలో నుండి వచ్చిన ఏకైక అద్వితీయ కుమారుడు, అంటే నన్ అదర్ దాన్ హిమ్, ఆయన మాత్రమే తండ్రిని చూసినటువంటి ఆయన వ్యక్తి. సో అప్పటికి దావీదు గారి సమయానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చాడా అంటే రాలేదు. యేసుక్రీస్తు వారికి పూర్వము 1000 సంవత్సరముల క్రితము దావీదు గారు ఈ మాటను రాస్తున్నారు. నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేయమంటే ఆయన అప్పటికి బయలుదేరలేదు. అప్పటికి వెలుగు ఉంది. అది ఎలా ఉంది అంటే కనిపించినట్లుగా ఉంది. మరి పూర్తిగా ఎప్పుడు రివీల్ అయింది వెలుగు అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చినప్పుడే దేవుని వెలుగు అనేది, దేవుణ్ణి గూర్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది, దేవుణ్ణి గూర్చినటువంటి పూర్తి వివరణ అనేది, దేవుడిని గూర్చినటువంటి పూర్తి లక్షణాలు అనేవి యేసుక్రీస్తు వారిలో మూర్తీభవించినవి. కాబట్టి
ఆయన భూమి మీదకు వచ్చిన తర్వాతనే దేవుడు అంటే ఇలాగుంటాడు అనేది ప్రపంచానికి తెలిసింది. సో అదే విషయాన్ని యోహాను గారు తెలియజేస్తున్నారు. ఎవడైనను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, ఒకవేళ మేము చూసాము, పరలోకానికి వెళ్ళాము, అక్కడ ఆయన కనిపించాడు, ఈయన కనిపించాడు అనే మాటల్ని నమ్మకండి. అక్కడ ఎవ్వరు ఆయన్ని చూడలేదు ఇప్పటికీ కూడా. టిల్ నౌ యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆయన్ని చూశారు. ఆయన అక్కడ నుంచి వచ్చాడు కాబట్టే ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏమై ఉన్నాడు అన్న విషయాలు యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశారు తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా, తన త్యాగము ద్వారా. మరి ఈయనని వెలుగని, ఈయనను సత్యమని మనం ఎలా ప్రకటిస్తాము? మనం ఎలా అసలు డిసైడ్ చేస్తాము ఆయనే వెలుగు, దావీదు గారు చెప్పిన ఆ వెలుగు, ఆ సత్యము ఆయనే అని, ఆ మార్గము ఆయనే అని, పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలానికి నన్ను తీసుకొని వెళ్ళగలిగిన వాడు ఆయనే అని దావీదు గారు ఎలా చెప్పగలిగారు అన్న విషయాలు కూడా పరిశుద్ధపు గ్రంథపు వెలుగులో మనము పరిశీలించినట్లయితే యోహాను సువార్త, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. చూడండి, 5 నుంచి చదువుతున్నాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలును అని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద నుండి ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? అని ఫిలిప్పును యేసుక్రీస్తు వారు తిరిగి ప్రశ్నించినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. అంటే దావీదు గారు తెలియచేసినటువంటి మార్గము, దావీదు గారు ఎదురు చూస్తున్నటువంటి మార్గము, దావీదు గారు అడుగుతున్నటువంటి మార్గము, ఏంటా మార్గము, ఏంటా సత్యము, ఏమిటి, ఏ మార్గమును గురించి, ఏ సత్యమును గురించి అయితే దావీదు గారు, ఏ వెలుగును గురించి అయితే దావీదు గారు బయలుదేరజేయమని అడుగుతున్నాడో ఆ వెలుగు యేసుక్రీస్తు వారే. యేసు, నేనే మార్గము, ఇక్కడ మార్గం వచ్చేసింది. నీ సత్యమును బయలుదేరదీయమంటున్నారు, నేనే సత్యము అని సత్యం వచ్చేసింది. నీ పరిశుద్ధ పర్వతమందు, నీ నివాస స్థలమునందు నన్ను తోడుకొని వచ్చును. ఆయన పరిశుద్ధ స్థలములో, ఆయన నివాస స్థలములో ఏముంటుంది? నిత్య జీవము. ఆ విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, జీవము అని. అంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఇక్కడ దావీదు గారు అడిగినటువంటి వెలుగు అంటే మార్గము, మార్గంలో వెళ్ళాలి అంటే వెలుగు కావాలి. ఆ తర్వాత సత్యము అంటే సత్యము, నిజం. అలాగే
పరిశుద్ధ పర్వతములో నేను ఉండాలి అంటే నిత్య జీవములో నేను ఉండాలి అన్న విషయాన్ని దావీదు గారు దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ రూఢిపరిచారు. నేనే మార్గము, సత్యము, జీవము. ఇంకొక సందర్భంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్న విషయాన్ని కూడా సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ప్రకటించినట్లుగా మనము చూస్తాము. అదే ఇప్పుడు మనకు అంత సమయం లేదు కాబట్టి ఈ సందర్భాలను మనము చూద్దాం. ఆయన ఎలా మార్గము, ఆయన ఎలా సత్యము, ఆయన ఎలా జీవము అని ఆయనే చెప్పారు స్వయంగా, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అని. అదే విషయాన్ని దావీదు గారు తెలియజేస్తున్నారు. అయ్యా, మేము ఇంకా నీ యొద్దకు రాలేకపోతున్నాము, ఇంకా పరదైసులోనే ఉన్నాము, రెస్ట్లోనే ఉన్నాము. మరి మేము నీ దగ్గరికి రావాలంటే మాకేం కావాలి? మీ వెలుగు కావాలి, మీ సత్యము కావాలి, మమ్మల్ని మీ వద్దకు తీసుకెళ్ళేటటువంటి మా ప్రభువు కావాలి. ఆయన ఎప్పుడు వస్తాడు అంటే ఆయన వాళ్ళు అనుకున్నప్పుడు రారు. ఆయన రావడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటి ఆ కారణము? ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు వచ్చి వీళ్ళందరినీ తీసుకువెళతాడు అనేది కూడా కొంచెం చూద్దాము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో 10వ వచనంలో మనం గమనించినట్లయితే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక యుందువని వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తుంటే, పరదేశంలో ఉన్నవాళ్ళు తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలె చంపబడబోవు వారి సహదాసుల లెక్క, సహోదరుల లెక్క పూర్తియగు వరకు ఇంకొంచె కాలము మీరు విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఇక్కడ దావీదు గారు అడుగుతున్నట్లుగా, ఎప్పుడొచ్చి మమ్మల్ని తీసుకువెళతావయ్యా అంటే, మీ వలె చంపబడబోవు వారి సహదాసుల లెక్క పూర్తి అవ్వలేదు. అదే నిన్న మొన్న జరిగింది. దావీదు గారు తన తరం వారికి పనిచేసి వెళ్ళిపోయాడు. అదే పనిలో చార్లెస్ కిర్క్ గారు అదే పనిలో ఉన్నారు. కానీ ఆ పనిని చెయ్యనీయకుండా మధ్యలోనే ఆయన్ని పంపించి వేశారు. ఇప్పుడు ఆయన దావీదు గారి లెక్కలో చేరిపోయారు. ఇంకా అలాంటి సహదాసులు ఇంకా కొంతమంది ఉన్నారు. వారి లెక్క కూడా పూర్తి అవ్వాలి. అప్పుడే ఆయన వచ్చి వీళ్ళందరినీ తీసుకొని వెళతాడు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేస్తుంది ప్రియులారా. ఆయన ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు వెళ్ళడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుంచి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారు. మీరు నన్ను ఎరగండి చాలు. తండ్రితో మీకు అవసరం లేదు. ఎందుకంటే తండ్రి మీకు కనపడ్డు. తండ్రి మీకు కనపడితే మీరు నిలబడరు ముందు. కాబట్టి మీరు నన్ను ఎరిగితే ఆయనను ఎరిగినట్లే, నన్ను చూస్తే ఆయన్ని చూచినట్లే. ఇప్పటి నుండి మీరు ఆయన్ని ఎరుగుదురు. ఎందుకంటే మనం యేసుక్రీస్తుని ఎరిగాము కాబట్టి తండ్రిని ఎరిగిన వారమై ఉన్నాము. ఇప్పటి నుంచి మీరు ఆయన్ను చూచుదురు, చూచి ఉన్నారు. అంటే ఆయన్ని చూసామా మనము? వాస్తవానికి తండ్రిని చూసామా? చూడలేదు. మరి ఎవరిని చూసాము? యేసుక్రీస్తు వారిని చూసాము. మరి యేసుక్రీస్తు వారిని చూస్తే తండ్రిని చూచినట్టే. ఆనాడు శిష్యులు కూడా యేసుక్రీస్తు వారినే చూశారు. అంతకుముందు ఉన్న వాళ్ళు ఆయన్ని కూడా చూడలేదు. అంటే తండ్రిని అసలు చూడలేదు, ఎవరూ చూడలేదు. మరి మోషేకి కనిపించింది కేవలము ఆయన నీడ మాత్రమే. ఆయన నీడ ఆయన ముఖం మీద పడితేనే ఆయన ముఖాన్ని జనాలు చూడలేకపోయారు. అది
దేవుడు అంటే. నీడ పడితేనే అంత భయంకరంగా ఉంటే ఇంకా డైరెక్ట్గా ఆయన్ని చూడాలి మనము ఫిజికల్ స్టాండర్డ్స్లో అంటే అది అయ్యే పనేనా? సూర్యుడినే చూడలేము మనము, అలాంటిది ఆయన్ని ఎలా చూడగలము? దేవుడు ఉంటే చూపించండి, పోనీ మీరేమైనా చూసారా అని ప్రశ్నించే వాళ్ళని చూస్తే నాకు కొంత ఆవేదన, బాధ కలుగుతుందన్నమాట. అలాంటి వాళ్ళని చూస్తే, దేవుణ్ణి చూస్తేనే మేము నమ్ముతాము అనే వాళ్ళని చూస్తే కూడా కొంత ఆవేదన కలుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? నన్ను చూస్తే ఆయనను చూచినట్లే ఆయన్ను చూచి ఉన్నారు అని డిసైడ్ చేసేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. నన్ను ఎరిగారా? ఆయన ఎరిగారు. నన్ను చూస్తున్నారు కదా, ఇంకా ఆయన్ని చూసినట్టే మీరు. సో ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమని కూడా యేసుక్రీస్తు వారు రివీల్ చేసేశారు. సో తండ్రిని చూడవలసిన అవసరము లేదు, తండ్రిని ప్రత్యేకంగా మనము తెలుసుకోవలసిన, ఎరుగవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన ఎవరికి కనపడ్డు, ఆయన ఎవరికి వినపడ్డు. ఆయన వినబడితే మనం బ్రతకము. ఎందుకంటే 90 dB కంటే ఎక్కువ సౌండ్ని మన చెవు భరించలేదు. అలాంటిది ఆయన మాట్లాడితే దాదాపుగా ఒక 10 million dB వస్తుంది సౌండ్. అప్రాక్సిమేట్గా 10 million dB అంటే దాదాపు 10 లక్షల dB అనుకోండి. అంటే మనము ఆకాశంలో ఉరిమే ఉరుమును దగ్గరగా వింటే ఎంత సౌండ్ వస్తుందో అంతకు దాదాపుగా 10 రెట్లు ఎక్కువ. మరి అంత సౌండ్ విని మన చెవు ఉంటుందా? లోపల నరాలన్నీ నుజ్జు అయిపోతాయి. సో అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి చూడాలని కానీ, దేవుడి మాటలు వినాలి అని కానీ మనము తలంచకూడదు. ఎందుకంటే ఆయన తనకు తానే ఆయన తగ్గించుకొని తన ఫార్మాట్ మనకు అనుకూలంగా ఆయన మార్చుకొని తనను తాను తగ్గించుకొని శరీరధారిగా మనకి వినబడటం కోసం, మనకు కనబడడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన తన కుమారుణ్ణి తన స్వరూపమందు చేసుకున్నటువంటి కుమారుణ్ణి మన కొరకు భూమి మీదకు పంపించాడు. సో ఆయన మాట విని, ఆయనను చూసి, ఆయన మాట విని, ఆయన చెప్పినట్లు చేస్తే మనల్ని ఆయన దగ్గరికి ఈయన తీసుకెళ్తాడు. ఆయన అడుగుజాడల్లో మనము నడిస్తే ఆయన దగ్గరికి ఈయన మనల్ని తీసుకెళ్తాడు. మరి ఈయనే ఎందుకు అనేది మనకు తెలుసు. ఎందుకంటే దేవుడితో డైరెక్ట్గా సంబంధాలు మనకు ఏదేని తోటలో ఉన్నాయి. ఆ సంబంధాన్ని సాక్షాత్తు మన చేతులారా మనమే తెంచేసుకున్నాము. కాబట్టి అప్పటి నుంచి ఆయన మనతో మాట్లాడడం మానేసేయటమే కాకుండా మనం చేసిన తప్పుకి సృష్టిని శపించి ఆ తోటలో నుంచి మనల్ని గెంటేశాడు. ఇక్కడ మీకు ఉండే అర్హత లేదు అని తిరిగి ఆ అర్హతను తీసుకురావడానికి ఆ కుమారుణ్ణి ఆయన పంపించాడు. ఎందుకంటే పిల్లలు చెడిపోతే తండ్రికే కదా బాధ. పిల్లలు ఆయన కాకుండా నాశనానికి వెళ్ళిపోతుంటే ఏ కన్న తండ్రి చూస్తూ గమ్మునుంటాడు చెప్పండి? ఏదో ఒక విధంగా మళ్ళీ తన పిల్లల్ని తన ఇంటికి చేర్చుకోవాలి. అందుకని జ్యేష్ఠ కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి తిరిగి పంపించాడు. ఆయన మన తరపున మనకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించి తిరిగి మనల్ని తండ్రి వద్దకు తీసుకువెళతాడు. ఎప్పుడు అంటే మనము ఆయన అడుగు జాడల్లో
నడిచినప్పుడు, అంటే ఆయన వేలు పట్టుకొని మనము ఆయన వెనకాల వెళితే దారి తప్పక ఆయన మనల్ని దేవుని పరిశుద్ధ పర్వతమునకు, దేవుని నివాసమునకు చేర్చేవాడుగా ఉన్నాడు. అలా కాకుండా చివరగా పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2 వచనాలు చూస్తే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈనాడు సత్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే, సత్యము తన కార్యము చేస్తున్నటువంటి తరుణములో చార్లెస్ కిర్క్ గారిని ఏ విధంగా అయితే అసాసినేట్ చేశారో, అదే ఈ కొందరు అబద్ధ బోధకులు వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు, ఈ అబద్ధ బోధకులు వేషధారణతోటి బోధకుల వేషములో అబద్ధాలను, లేఖనాల్లో లేని వాటిని కల్పించి కట్టుకథలను, పిట్టకథలను చెప్పేవాళ్ళు మాత్రము ఇలాంటి పరిస్థితులకి ఏమాత్రము లోను కారు. పైగా లోకములో పెద్ద బోధకులుగా, కార్పొరేట్ బోధకులుగా విపరీతమైనటువంటి ప్రజాదరణతో, ఆ ధనముతో తులతూగుతూ ఉంటారు. వీరికి సినిమా హీరోల్లాగా బౌన్సర్లు, వీరికి సినిమాల్లో సెట్టింగుల్లాగా వీళ్ళు ప్రకటించేటటువంటి వేదికలు, ఒక్కొక్క సేవకుడు ప్రకటించేటటువంటి వేదిక 60 నుంచి 70 లక్షలు ఉంటుందంట. మరి అంత ఖర్చు పెట్టి అంత ఆడంబరంగా వేదికను తయారు చేసిన వాళ్ళు దాని మీద నిలబడి ప్రకటించేటటువంటి బోధ ఎంత హై స్టాండర్డ్స్లో ఉండాలి. అదేమో చిన్నపిల్లల కంటే, సండే స్కూల్ పిల్లల కంటే దారుణమైన బోధ ఉంటుంది అక్కడ. ఒక సేవకుడు పేరెందుకులే కానండి, యాకోబు గారు దేవుని దూతతో ఎలా రెస్సల్ చేశాడు అనే ఆ సందర్భాన్ని బోధిస్తూ, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో, దాన్ని ఎలా నేరేట్ చేయాలో తెలియక 2 వ్యక్తులను నిలబెట్టి వాళ్ళ చేత రెస్లింగ్ చేయించి, అంటే వాళ్ళ చేత కొట్టుకోమని చెప్పి, వాళ్ళు ఎలా కొట్టుకుంటారో ఆ విధంగా యాకోబు గారు దేవుని దూతతో పోరాడారు అని చెప్తున్నారు. ఆ వేదిక ఖరీదు దాదాపుగా 60 నుంచి 70 లక్షలు. సో ఇలాంటి బోధకులకు చార్లెస్ కిర్క్ గారి పరిస్థితి ఎదురు కాదు. ఎందుకంటే వీళ్ళు చెప్పేటటువంటి బోధ దెయ్యముల బోధ. వీళ్ళు ఏ విధంగానూ మనుషుల ఆత్మలను సంధించే బోధలు చేయలేరు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే అది శరీరము, ఎముక, కీలులో నుంచి వెళ్ళిపోయి బోన్ మ్యారో దాటిపోయి మనుషుల హృదయాలను చొచ్చుకొని వెళ్ళిపోయి అక్కడ పోయి గుచ్చుకోవాలి. మరి ఆ స్థాయిలో వీళ్ళు ప్రకటిస్తున్నారా అంటే అది లేకుండా సినిమా పాటలకు, పాప్ సాంగ్స్కు ధీటుగా దేవుని పాటలను రూపొందించి, అంటే వాటికి దేవుని పాటలని పేరు పెట్టి ప్రజల చేత దేవుని సభల పేరుతో డ్యాన్స్ లేపిస్తున్నటువంటి సేవకులు ఈనాడు యూట్యూబ్ నిండా ఉన్నారు ప్రియులారా. అదే పాటలను కొన్ని హైందవ విశ్వాస మండపాల్లో కూడా వీటి యొక్క మ్యూజిక్ బీటు బాగుందని వాటిని కూడా అక్కడ వాడటము గత కొన్ని దినాలుగా చూస్తున్నాం. క్రైస్తవ్యము ఎంతలా అపహాస్యమైంది ఇలాంటి వారి వల్ల అనేది ఈనాడు
క్రైస్తవులుగా ఉన్న మనము చాలా తీవ్రంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ప్రియులారా. మరి వీళ్ళందరినీ ఎవరు ఏమంటున్నారంటే దెయ్యముల బోధను అనుసరించేవాళ్ళు. దెయ్యం బోధించదా? ఖచ్చితంగా బోధిస్తుంది. దెయ్యం బోధించబట్టే ఆ బోధకు గురైనటువంటి టేలర్ రాబిన్సన్ చార్లెస్ కిర్క్ గారిని కాల్చి చంపాడు. దెయ్యం బోధించబట్టే ఈనాడు అనేక రకాలైనటువంటి లేఖనానికి వ్యతిరేకమైన బోధలు ఈనాడు రాజ్యమేలుతున్నాయి. వారి బోధలకే జనము తండోపతండాలుగా వెళ్ళడం అనేది మనము చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి కడవరి దినాల్లో ఏది దేవుని బోధ, ఏది దెయ్యపు బోధ, ఎవరు ఆత్మలను రక్షించే రక్షణార్థమైన మాటలను ప్రకటిస్తున్నారు, ఎవరు శరీరానికి ఉత్తేజాన్నిచ్చే, శరీరానికి సంతోషాన్నిచ్చే బోధనలను, పాటలను మనుషుల్లో ప్రకటిస్తున్నారు అనేది ఒక సగటు క్రైస్తవుడుగా మనము ఆలోచించి ఏది సత్యమో, ఏది సత్య దూరమైందో పరిశుద్ధ గ్రంథపు వెలుగులో సరిచూసుకొని క్రీస్తు మార్గమును అంటే వెలుగు మార్గములో నడిచి ఆయన యొక్క పరిశుద్ధ పర్వతమునకు అందరము కూడా చేరాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించున్నట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున చిన్న మందుగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఎక్కల చాటున భద్రపరిచి కాపాడండి నా తండ్రి. ఇదిగో నా ప్రభువా, మీ పనిలో నా తండ్రి అశువులు బాసినటువంటి చార్లెస్ కిర్క్ గారిని గురించి నా ప్రభువా, అలాగునే నా తండ్రి దెయ్యముల బోధకు లోనైనటువంటి టేలర్ రాబిన్సన్ ఎలాగో చార్లెస్ కిర్క్ గారిని మట్టుపెట్టారు, ఆయన్ని ఎలా అంతమొందించారు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దేవుని బిడ్డల పట్ల అంటే సత్యవాక్యమును ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి ప్రజల ఆత్మలను రక్షించే విధంగా బలంగా దేవుని పని జరుగుతున్ననాడు అంతే బలంగా అపవాది దేవుని పనిని చెడగొడుతుంది అన్న సందర్భాలను నా ప్రభువా ఈ సంఘటన ఆధారంగా అనేకులకు తెలియజేయగలిగే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము ఎలాగైతే మీ పనిలో నా ప్రభువా మనస వాచ కర్మేణ నిమగ్నమై ఉంటామో అదేవిధంగా అపవాది కూడా ఆ పనిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తాడు అన్న విషయాలను గుర్తెరిగి మీ పనిలో మేము మరింత జాగ్రత్త కలిగి నా తండ్రి పాము వలె వివేకముతోనూ పావురము వలె నిష్కపటముగా ఈ లోకములో మీ పనిలో ముందుకు వెళ్ళటానికి మాకు సహాయం చేయమని, మా మార్గమును సరళము చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగునే నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా ఇంకా నా తండ్రి దిక్కులేని వారి కొరకు, దీన దరిద్ర కొరకు, విధవరాలకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభువా వారి వారి అవసరాల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని అలాగే నా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడదు స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలని అలాగే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడవు 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే
మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.